మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కర్ణాటకలోని ఉడిపిలో కాంగ్రెస్ నేత డేవిడ్ డిసౌజా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం దుండగుల కాల్పులు డేవిడ్ మృతి చెందారు. అయితే గతంలో కూడా మదరంగడి పంచాయతీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. వ్యాపార రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. అయితే పీలార్ గ్రామంలో ఇద్దరు దుండగులు కాల్పుల వర్షం కురిపించారు. పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చడంతో కాంగ్రెస్ నేత అక్కడికక్కడే కుప్పకూలారు. హాస్పిటల్ కి తీసుకువెళ్లేటువంటి మార్గంలోనే ప్రాణాలు కోల్పోయారు డేవిడ్. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు రాజును కూడా అరెస్టు చేయడం జరిగింది. మరొక నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. హత్య వెనుక కారణాలపైన ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేత ఈ విధంగా హత్యకు గురి కావడం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి ఘటనగానే భావించాలి. అయితే కర్ణాటకలో ఉన్నటువంటి ఉడుపి జిల్లాలో ఉన్నటువంటి పీలార్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నాయకుడు ముదరంగడి గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వ్యాపారవేత్తగా కూడా ఆ ప్రాంతంలో కీలకంగా గుర్తింపు ఉంది. అయితే డేవిడ్ డిసౌజాను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పగటి పూట కాల్చి చంపారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి డేవిడ్ ను ఒక్కసారి బైక్ పై వచ్చినటువంటి ఇద్దరు కూడా బైక్ ని ఆపేశారు. డేవిడ్ కార్ దగ్గరకు వస్తున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. అయితే కార్ వెనకాల ఒక్కసారిగా బైక్ మీద వచ్చినటువంటి ఇద్దరులో ఒకరు దిగడం, అంటే పాయింట్ బ్లాక్ లో కూడా అతన్ని కాల్ చేసినటువంటి మరి ముఖ్యంగా బుల్లెట్ల మోత కురిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వెంటనే అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి. ఇప్పటికే రాజు అనేటువంటి నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉడిపి నగరానికి సుమారు ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముదరంగడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియస్ చర్చి సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ప్రాథమిక వివరాలు కూడా వెల్లడించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పైన రావడం, డిసౌజా పైన అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారవడం. అంటే తీవ్రంగా గాయపడినటువంటి డిసౌజాను స్థానికులు వెంటనే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి కూడా తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఇక షీర్వా ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి నేతగా అందరికీ సుపరిచితమైనటువంటి డిసౌజా విజయవంతమైనటువంటి ఎర్త్ మ్యూమర్ సంబంధించినటువంటి వ్యాపారంలో సహా పలు కీలకమైనటువంటి వ్యాపారాల్లో కూడా నిమగ్నమై ఉండేవారు. ఆయన ముద్దరంగడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగినటువంటి నాయకుడిగా కూడా అందరి చేత గుర్తింపు ఉంది. అయితే షీర్వా అదేవిధంగా పడుబిద్రి పోలీస్ స్టేషన్ల బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి కూడా చేరుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక క్రైమ్ సీన్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి బృందంతో పాటుగా ఎస్ఓసిఓ అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆధారాలను కూడా సేకరించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజ్ లో ఇప్పుడు యూటీవీ స్క్రీన్ పైన మనం చూసుకున్నటువంటి ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇతర శాస్త్రీయమైనటువంటి ఆధారాలను కూడా సేకరించి విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఉడిపి ఎస్పీ హరిరామ్ శంకర్ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పాత ఆర్థిక వివాదాలు ఈ హత్యకు కారణంగా కనిపిస్తున్నాయంటూ కూడా తెలుస్తుంది. డిసౌజా పైన అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని అన్ని కోణాల్లోనూ కేసు నమోదు చేస్తున్నామంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా డిసౌజా పైన ఇప్పటికే 14 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అందులో చివరిది 2020లో నమోదైనటువంటి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కేసుకు సంబంధించని ఎస్పీ తెలియజేశారు. అయితే ఇక డేవిడ్ డిసౌజా హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి షూటర్ ను బైందూర్ సమీపంలో ఒటినాని అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి పోలీస్ ఎన్కౌంటర్ తర్వాత కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజుగా పోలీసులు గుర్తించారు ఈ నిందితుడిని. అయితే పోలీసులు బృందం పైన దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపినటువంటి కాల్పుల్లో తన కుడి కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఎదురు కాల్పుల్లో ఎస్ఐ తేజస్వి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటుగా ఒక ప్రైవేటు హాస్పిటల్ కూడా అక్కడి నుంచి తరలించినటువంటి సందర్భం చికిత్సను కూడా అందిస్తున్నారు. అయితే రాజును మణిపాల్ హాస్పిటల్ చేర్చారు. ఘటనా స్థలం నుంచి మరో నిందితుడు తప్పించుకోగా అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు కూడా వేగవంతం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతవరకు రక్షణ లేకుండా పోయిందా అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఉడిపి ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ హత్యాకాండలు ఒక్కసారిగా మాత్రం డేవిడ్ చనిపోవడం ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. సో ఆ ప్రాంతం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి ఆయన పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హాస్పిటల్ తీసుకువెళ్లేటువంటి లోపే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. పోలీసులు కేసును కూడా నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇద్దరు నిందితుల్లో రాజు అనేటువంటి ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరొక నిందితుడి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ నాయకుడి హత్య మాత్రం కర్ణాటకలో రాజకీయ పరమైనటువంటి విమర్శ ప్రతి విమర్శ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది.